నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైసీపీ హయాంలో పింఛన్లు కోల్పోయిన అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు గ్రీవెన్స్కు వచ్చి వినతులు సమర్పించారు. గత ప్రభుత్వం పింఛన్లు తొలగించడం వల్ల అవస్థలు పడ్డామని, పింఛన్లు ఇప్పించాలని కోరారు. పెయింట్ పనులకు వెళ్లి కాళ్లు చేతులు పోగొట్టుకున్న దివ్యాంగుడు భర్తను, కుమారుడిని కోల్పోయిన ఓ మహిళ గ్రీవెన్స్కు వచ్చి సాయమర్థించారు. రేషన్ బియ్యం నిలిపేశారని ఓ దివ్యాంగుడు ఫిర్యాదు చేశారు. నేను పెయింట్ పని చేస్తుండే 3వ ఫ్లోర్ నుంచి కాలు జారి పడిపోయాను. అందువల్ల నా కాలు చెయ్యి 2 తీసేశారు. చెయ్యిగాడు పని చేయదు, రాడ్లు పెట్టున్నారు. కుడి చేయి అన్నం తినలేను. నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేదు. సంవత్సరం అవుతుంది నాకు జరిగి. మా సచివాలయంలో పెన్షన్ కోసం పెట్టున్నాను, అది వెయిటింగ్ లిస్ట్లో ఉంది, ఇంకా డేట్ రాలేదు. మా ఫ్యామిలీ ఖర్చు ఏం జరగబట్టలేదు సార్. మా పని చేసుకోవాలా తినుకున్నాను. ఇలా జరిగేసరికి నా భార్య కూడా ఏదో ఒక పూట పని ఉంటే పోతుంది. పనులు కూడా లేవు, మా ఊళ్ళో మైండ్లు ఆపేస్తారు. నాకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు. 2003లో ఏప్రిల్ 5లో మా వారు చనిపోయారు. అప్పటి నుంచి పింఛన్ ఇచ్చాము కాగితాలు పైకి, అవి లేట్ అని చెప్పేసి తర్వాత ఇంకా రేపు జూన్ జూలైలో రాస్తామన్నారు. ఇక్కడ ఈ కాగితం ఇవ్వమని ఒకరు వాళ్ళే సచివాలయం ఫిర్యాదు చేశారు. మీ అదృష్టం బాగుండి ఆ కాగితం పైకి పోద్దమ్మా అని అన్నారు. నాకు 2 చేతుల కాళ్ళు పుట్టినప్పుడు ఇట్లే పుట్టా. అంతకుముందు రేస్ కార్డు 35 కేజీలు బియ్యం వస్తున్నాయి. మా భార్య చనిపోయింది. ఆమె ఏలు ముద్ర ఆధార్ కార్డు పనికిరాదు నాకు. ఆమె ఏలు ముద్ర తీసుకొని బియ్యం తీసుకున్నా. ఆమె చనిపోయింది. బయట సర్టిఫికెట్ తెచ్చి ఇచ్చాను కలెక్టర్ గారికి. 3 వారాలు తిరుగుతా, 4 వారాలు తిరుగుతున్నా. ఆ కాగితం తీసుకొని అక్కడ వేయటం నాకేం చేయట్లేదు. మీరు బియ్యం వచ్చినట్టు చూడండి, అదే నాకు ఆధారం, అదే తినాలా. 4 నెలలు తీసేశారు రేషన్ కార్డు. బోరు మోటార్ ఏదో 5 సంవత్సరాలు తిరుగుతాను. ఇప్పుడు మాదే పొలం గవర్నమెంట్లో ఇచ్చింది. తిరిగి కాళ్ళు నిప్పులు పడతాను. జగన్ ఇప్పుడు నుండి తిరుగుతా ఉన్నా.